పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైసీపీకి డేంజర్ బెల్స్ మోగిన రోజుదే. వైసీపీ వార్ రూమ్ లేకుండానే ఓటర్లు వేరే ఉండరు, అందరూ ఇక్కడే. ప్రాంతీయ పార్టీలు ఓటమితో మేలుకొనాలి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ రోజే వైసీపీ ఓటమి ఖరారైంది. 2022 జూలై లేదా ఆగస్టు నెలలో 4-5గురితో ఒక కీలక మీటింగ్ జరిగింది. 2023 మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల మీద చర్చ నడిచింది. అధికార పార్టీ పరిస్థితి బాగాలేదు అని అందరి అభిప్రాయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగులుతుందని తేల్చి చెప్పారు. ఆ కీలక నేత మాత్రం సర్లే చూద్దామంటూనే ఆయన ఏమవుతుందిలే అనేశారు. ఈ మీటింగ్లో జరిగిన 2 నెలల తర్వాత ఊహించని అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలోకి వచ్చారు. పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు తమ పోరాటం చేశారు. మరోవైపు పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ప్రచారం మీద మంచి రిపోర్ట్ అందింది. మంచి ప్లానింగ్, ఓట్ల ఎన్రోల్మెంట్, ప్రతి మండల కేంద్రంలో ఆయన టీం తరఫున మీటింగ్లు పెట్టడం పని బాగుంది. ఎక్కడ కూడా టీడీపీ పెద్ద స్థాయి నాయకుల మీద ఆధారపడకుండా ఆయన టీం పనిచేసుకుంటూ వెళ్తూ ఉంది. గెలుపుకు ఏం చేయాలో అది చేస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే ఎన్నికల్లో ఎలా గెలుస్తామో అని అంచనాకు రావడంతో పాటు ఎక్కడెక్కడ ఎలా పనిచేయాలి, ఏ స్థాయిలో పనిచేస్తే గెలుస్తామనే విషయంలో బాగా వర్కౌట్ చేశారు. ఆ ఎన్నికల్లో వారు చేసిన మొత్తం సినారియో చూస్తే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారని అప్పటికి తేలిపోయింది. వైఎస్ఆర్ హవాలో కూడా ఆయన సొంత ఊర్లో ఏ విధంగా పట్టు నిలుపుకుంది. మరోవైపు తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ తండ్రి రామయ్య గురించి కూడా అప్పటి నుంచి తెలుసు. రామయ్య దగ్గుబాటి చంద్రబాబు వర్గాల వైరం మధ్య నలిగిపోయి ఏ పదవి పొందలేకపోయారు. కానీ జిల్లాలో మంచి గుర్తింపున్న వ్యక్తి. ఆయన వెనుక నుంచి క్యాడర్ ఉంది అన్నది మాత్రం నిజం. అలాగే శ్రీకాంత్ కూడా బలంగా పట్టున్న నాయకుడు. ఈ నేపథ్యంలో ఆయన గెలుపు దాదాపు ఖరారైందని అప్పటికే అర్థమైంది. మార్కాపురం కూడా తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కిందికే వస్తుంది. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా పనిచేస్తుంది. మొదటి ఎమ్మెల్సీ 2007 విట్టపు బాలసుబ్రహ్మణ్యం. 2023 జనవరి వచ్చింది. అధికార వైసీపీ అభ్యర్థుల ప్రచారం ఎవరికీ అర్థం కాలేదు. ఒక నియోజకవర్గం పోవడం, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి 100-200 మందితో మీటింగ్ పెట్టడం, మందితో మీటింగ్ పెట్టడం, జగన్ కోసం ఓటు వేయండని అడగడం, ఒక టీం కానీ వార్ రూమ్ కానీ లేకుండా ప్రచారం జరిగింది. టీడీపీ అభ్యర్థుల గెలుపు జనవరికే నిర్ధారణ అయింది. అనుకున్నట్టే సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే రోజు 18 మార్చి 2023న కౌంటింగ్ జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 3 వైసీపీ ఓడిపోయింది. విద్యాశాఖలో ఒక కీలక అధికారి ప్లానింగ్ వలన టీచర్స్ ఎమ్మెల్సీలు 2 వైసీపీ గెలిచింది. సరే, ఎందుకు ఓడిపోయామని అంతర్మదనం జరిగిందా అంటే అది లేదు. మా ఓటర్లు వేరే ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందన్నారు. అది సజ్జల నిజమైన అభిప్రాయం కాకపోవచ్చు. మీడియాకు ఏదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి ఆ మాట అన్నారనిపిస్తుంది. 2023 జనవరి నుంచి వైసీపీ ఓటమికి పునాదులు పట్టాయి. అప్పటి నుంచి టీడీపీ ప్రతి స్టెప్ 2024 అసెంబ్లీ ఎన్నికల గెలుపు వైపు పడింది. వైసీపీ 2023 జనవరిలో మేలుకొని ఉంటే గెలిచినా గెలవకున్నా ఇంత ఘోరమైన ఓటమి పాలయ్యేది కాదు. గుంటూరు, కృష్ణా మరియు గోదావరి గ్రాడ్యుయేట్ గెలుస్తాం. ఉత్తరాంధ్ర టీచర్లు ఓడిపోతామనుకున్నారు. భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికలకు, కంచర్ల శ్రీకాంత్ గుంటూరు, కృష్ణా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇన్ఛార్జులుగా పనిచేశారు. ఉత్తరాంధ్ర టీచర్లో అభ్యర్థి వీరి మాట వినలేదు. అందుకే ఓడిపోతామని ఆయన అంచనాలు నిజమయ్యాయి. గుంటూరు, కృష్ణా పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు అన్నకు చాలా కాలం పరిచయం. ప్రతి ఎన్నికకు ఆయనకు మేము చేయగలమన్న మద్దతు ఇస్తాం. మొన్న కూడా ఫిబ్రవరి 15న కలిశాను. టీడీపీ బలాన్ని తట్టుకోనమనే అనుమానం అందరిలో ఉంది. అనుకున్నట్లే పోలింగ్ రోజు అధికార పార్టీ బలాన్ని చూపించింది. సార్ ఓడిపోయిన 2 సార్లు టీడీపీ అభ్యర్థి మీదనే కావడం విశేషం. ఉత్తరాంధ్ర టీచర్స్ ఓటమి ప్రభుత్వానికి టీచర్లు కర్రు కాల్చి వాత పెట్టారు అని నాటి ప్రతిపక్షం విమర్శించింది. ఈ 3 అంటే టీడీపీ గెలిచిన 2 గ్రాడ్యుయేట్, ఓడిపోయిన టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలు ప్రభుత్వం మీద ప్రజా అభిప్రాయంగా చూడాల్సిన అవసరం లేదు. సమర్థనైన నాయకులు, ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉంది కాబట్టి గెలిచారనో, ప్రభుత్వ పనితీరు బాగాలేదు అందుకే టీచర్స్ ఓడిపోయారనో భావించాల్సిన అవసరం లేదు. ఆ స్థాయి అభిప్రాయాలు గ్రౌండ్లో ఇంకా ఏర్పడలేదు. టీడీపీ ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకుంటుంది మరియు ఏ స్థాయిలో ఎన్నికలు చేయగలదో ఈ ఫలితాలు చెప్తాయి. భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, కంచల శ్రీకాంత్ రూపంలో మాత్రం టీడీపీకి ఎన్నికలు చేయగలిగిన 2 సమర్థమైన నాయకులు దొరికారు. పూర్వం ప్రకాశ జిల్లా కందుకూరుకు చెందిన కంచల శ్రీకాంత్ 3 ఏళ్ల నుంచి కుప్పంలోనే కాపురం ఉంటూ చంద్రబాబు ఎన్నికల కోసం పనిచేశారు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.